ఓ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం శ్రవణ మాసంలో వస్తున్నటువంటి రాఖీ పండుగ మనకు ఏ డేట్లో వస్తుంది? ఆ రోజున ఉన్న పౌర్ణమి తిథి సమయాలేంటి? భద్ర సమయం ఎప్పుడొచ్చింది? రాఖీ కట్టాలంటే ఏ శుభ సమయంలో కట్టాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని పిలుస్తారండి. ఈ పవిత్రమైనటువంటి రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఈ రక్షాబంధన వేడుకలని చాలా సంతోషంగా జరుపుకుంటారు. రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్షాబంధన్లో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం అని అర్థం అండి. అందుకే ప్రతి ఒక్క సోదరిమణి కూడా తమ సోదరులకు ఈ రాఖీ బంధన్ అంటే రక్షా సూత్రాన్ని కడతారు. తమ సోదరులందరూ కూడా ప్రతి ఒక్క పనిలో విజయం సాధించాలని కోరుతూ, వారి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారండి. ఇదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి వారి నుదుట వీరతిలకం పెడతారు. ఆ తర్వాత హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు. సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారండి. అంతేకాదు వారికి నచ్చిన బహుమతులను కూడా ఈ రాఖీ సందర్భంగా ఇస్తారు. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రాఖీ పండుగ మనకి 2026 సంవత్సరం ఆగస్టు నెలలో ఏ డేట్లో వచ్చింది, ఏ సమయంలో రాఖీ కట్టాలి, పౌర్ణమి తిథి సమయాలు ఇవన్నీ ఇప్పుడు చూద్దామా అండి. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణ మాసం, వర్ష ఋతువు, శుక్ల పక్షం. పౌర్ణమి తిథి 2026 సంవత్సరం ఆగస్టు 27 గురువారం రోజు ఉదయం 9:08 ప్రారంభమై 2026 సంవత్సరం ఆగస్టు 28 శుక్రవారం రోజు ఉదయం 9:48 ముగుస్తుంది. మన తెలుగు పంచాంగం ప్రకారము సూర్యోదయ వేళలు ఏ తిథి ఉంటే ఆ తిథి ఉన్న రోజున మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజు ఉదయం తిథి మనకి పౌర్ణమి ఉంది. కాబట్టి ఈ రోజునే రక్షాబంధన్ను లేదా రాఖీ పండుగని జరుపుకోవాలి అండి. ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ కట్టడానికి ఉదయం పూట మాత్రమే మనకి అనుకూలమైన సమయం ఉంటుందండి. ఎందుకంటే పౌర్ణమి మనకు 9:48 వరకు ఉంటుంది. రాఖీ పండుగ రోజున రాఖీ కట్టడానికి ఉన్నటువంటి శుభముహూర్తం ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున తెల్లవారుజామున 5:51 నుండి ఉదయం 9:48 లోపు ఉన్నటువంటి ఈ సమయం అత్యంత శుభప్రదమైనటువంటిదండి. ఈ సమయంలో రాఖీ వేడుకను నిర్వహించుకోవచ్చు. రాఖీ పౌర్ణమి రోజు ఉన్నటువంటి భద్ర సమయం అండి ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే భద్రకాలం ముగిసిపోతుంది. అంటే హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం రాఖీ కట్టడానికి అత్యంత విశేషమైనటువంటి విశేషం ఏమిటంటే భద్రకాలం సూర్యోదయానికి ముందే ముగియడం అన్నమాట. కాబట్టి ఆగస్టు 28వ తేదీ ఉదయం ఎలాంటి భద్ర దోషం లేకుండా కూడా మనకి పూర్తిగా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టుకుంటే చాలా మంచిదండి. పురాణాల ప్రకారం రాఖీ పండుగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయండి. అందులో ఒక కథ, ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుందట. అప్పుడు ఇంద్రుని సతీమణి శచీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి వేడుకుంది. అప్పుడు ఇంద్రుణ్ణి కాపాడడానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడు. అప్పుడు శచీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసిని నాశనం చేస్తాడు. అప్పటి నుండే ఈ రాఖీ దారం ఉనికిలోకి వచ్చిందండి. 2026 సంవత్సరం ఆగస్టు నెల శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజున వచ్చినటువంటి రాఖీ పండుగ గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.